నిజామాబాద్ రూరల్ సంబంధించినటువంటి సిరికొండ, ఇందల్వాయి, డిచ్పల్లి, జగన్పల్లి, అదేవిధంగా మోపాల, నిజామాబాద్ రూరల్ 6 మండలాలకు సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు దగ్గర 200 పై చెక్కులు ఉన్నాయి. వాళ్ళందరూ లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడానికి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మరి చెక్కులు తీసుకోవడానికి వచ్చినటువంటి నియోజకవర్గ సంబంధించినటువంటి సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరూ కూడా పేరు పేరుగా అధికారులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ మరి నిజామాబాద్ రూరల్ మండలం నుండి 29, మోపాల నుండి 25, డిచ్పల్లి నుండి 70, మరి జగన్పల్లి నుండి 15, జగన్పల్లి 50, ఇందల్వాయి నుండి 15, శ్రీకొండ నుండి 10, మొత్తం 208 అంటే 2,08,00,000 రూపాయలు వాళ్ళు మనము గవర్నమెంట్ చెక్కుల ద్వారా కళ్యాణ లక్ష్మి పంచబోతా ఉన్నాం. మీకు అందరూ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత మరి తల్లిదండ్రులకు భారం కావద్దని చెప్పి మరి వాళ్ళకు ఇంటి కొరకు కానుకగా ప్రభుత్వం తరఫున మనం చెక్కులు ఇస్తాం. మీకు అందరు కూడా ఈ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ సందర్భంగా ఎక్కువ టైం తీసుకోకుండా మీకు 2 విషయాలే చెప్పదలుచుకున్నాం. ఒకటేంటంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది. మీరందరూ దీవెనలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతా ఉంది. మరి ఈ 1.5 సంవత్సరంలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఆర్టీసీ బస్సు ఉచితమే కాకుండా మరి 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా మరి వల్ల మనకు మహిళలందరూ కూడా ఇంటింటికి మరి సన్నబియ్యం కార్యక్రమం కూడా ఒక్కొక్కరికి 6 కిలోలు చొప్పున మరి సన్నబియ్యం ఇవ్వడము, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా గతంలో 10 సంవత్సరాలు మనము ఒక పేదోడి కళ ఉండే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లు తప్పితే మళ్ళీ 10 ఏళ్ళు మనకు రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎంతో మంది ఎన్నో కళలు అన్నారు మనకు పేదోడికి ఇల్లు వస్తుందని చెప్పి. ఇవాళ మనం వచ్చిన తర్వాత 1.5 సంవత్సరం రూపాయలని మన నియోజకవర్గంలో దగ్గర 3,500 ఇండ్లు శాంక్షన్ అయినాయి. అది గ్రౌండ్ కూడా అయినాయి. ఇవాళ ముగ్గు వస్తుంటే దగ్గర 3,200 మందికి మనం ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా కొన్ని అనుమానాలు ప్రతిపక్షాల వాళ్ళు అప్పుడు చేయలే, కానీ మరి ఇలా వాళ్ళు మాకు కొన్ని విషయాలు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు. మీకు అందరూ కూడా ఒక భరోసా ఇవ్వదలుచుకున్నారు. ఈ సందర్భంగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సొంత జాగాలో వాళ్ళ ఇష్టం ఉన్నట్టు 400 నుండి 600 క్యూబిక్ మన ఏమంటారు స్క్వేర్ ఫీట్ చదర పడిన వరకు మీరు ఇల్లు కట్టుకోవచ్చు. మీ ఇష్టం ఉన్న రీతిలో కట్టుకోవచ్చు. 600 దాటితే కానీ 400 తక్కువనా కానీ మరి ఎందుకంటే కంప్యూటర్ లింక్ ఉంటుంది, దానికి ఒక యాప్ ఉంటుంది. కాదు యాప్ అది మనకు యాక్సెప్ట్ చేస్తలేదు, దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఏదేమైనా ఎక్కువ తక్కువ ఉంటే కూడా యాక్సెప్ట్ చేయాలి. 400 నుండి 600 చదరపడుల వరకు మీరు ఇల్లు కట్టుకోవచ్చు. మీకు మంచి డిజైన్ కూడా మనకు హౌసింగ్ వాళ్ళు ఇస్తారు. 600 చదరపడులు అంటే మీకు మంచిగా 2 బెడ్రూమ్లు వస్తాయి. 2 బెడ్రూమ్లు, ఒక హాల్, ఒక కిచెన్, 2 బాత్రూమ్లు వస్తాయి. మళ్ళీ తంతలు కూడా వస్తాయి పైకి. సో ఈ విధంగా కట్టుకోండి. మరి మీకు విడతల వారిగా పునాదుల వరకు కట్టుకున్న తర్వాత ఒక ఇన్స్టాల్మెంట్, తర్వాత స్లాబ్ వేసిన తర్వాత ఇంకొక ఇన్స్టాల్మెంట్, తర్వాత గోడలు కట్టుకున్నాక ఇంకో ఇన్స్టాల్మెంట్, తర్వాత మన లాస్ట్ లో ఫైనల్ గా ఫ్లోరింగ్ కానీ మనం కలర్ వేసినప్పుడు ఇంకో ఇన్స్టాల్మెంట్, 4 ఇన్స్టాల్మెంట్ మీకు ఖచ్చితంగా 100% ఎవరికైతే ఆర్డర్స్ వచ్చినాయో ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు వచ్చినాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 100% డబ్బులు ఇప్పిస్తాం. అది అనుమానాలు. కాకపోతే కొంతమందికి ఏంటంటే ఇక భూమి లేని వాళ్ళు ఉన్నారు. పాపం భూమి లేని వాళ్ళకి ఇప్పుడు 2వ విడతల ప్రభుత్వం భూమి లేని వాళ్ళకు 75 గజాల భూమి ఇచ్చి మరి వాళ్ళకు ఇంకా మళ్ళా ఇల్లు కూడా శాంక్షన్ చేసే కార్యక్రమం ఉన్నది. అది 2వ విడత అంటే ఎప్పుడో కాదు, మళ్ళీ ఒక 3-4 నెలల లోపలనే మీరు అవసరం ఉంటే దసరా లోపలనే మనము మళ్ళీ ప్లాట్లు పంచుకొని మీకు అందరూ కూడా మన ఇల్లు లేని వాళ్ళు కూడా అంటే జాగా లేని వాళ్ళు కూడా ఇల్లు కట్టుకునే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది.
ప్రభుత్వం ఒక లక్ష్యం క్లియర్ గా ఉంది. రాబోయే ఎన్నికల వరకు ఇంకా 3.5 సంవత్సరాల వరకు మరి తెలంగాణలో ముఖ్యంగా మన నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కానీ మరి ఇల్లు లేని నిరుపేదలు ఎవరు ఉండకూడదు అన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ ఇల్లు కూడా అందరూ కూడా మరి ఇందులో మీరు అన్ని కూడా మహిళల పేరు మీద ఇస్తూ ఉన్నాం. వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతాయి కాబట్టి మహిళల పేరు మీద ఇందులో ఇస్తూ ఉన్నాం. దాంట్లో ఇంకా ఏం అనుమానం లేదు. మీకు అందరు కూడా 100% అందరు కూడా ఇల్లు ఇస్తాం. ఇక కొంతమందికి ఇల్లు జాగలేని వాళ్ళకి కూడా జాగాలు ఇస్తాం. తర్వాత ఇప్పుడు ఇందులో మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడక్కడ కొన్ని కట్టిరు, ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. అవి కూడా జాగలేని వాళ్ళకి అలాట్ చేద్దామనే ఆలోచన ఉన్నది. కాబట్టి మరి 6-7 నెలల్లో లేకుంటే 2వ విడతలో మొత్తం 100% అందరు కూడా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ కొంతమంది ఎవరికైనా రాకపోవచ్చు ఏదో కారణాలతో. అంటే మీకు ఇంట్లో 2-3 ఉంటే ఒక్కళ్ళకే వస్తుంది మొదటి విడత. లేదంటే ఇంకా ఒక స్లాబ్ ఇల్లు ఉందనుకొని దాన్ని కూలగొట్టుకుంటే ఒక్కసారి ఇంకో ఇల్లు ఇయ్యరు. ఈ అన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. దాన్ని కూడా రిలాక్సేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు కొంతమంది ఎట్లాగో మాకు ఇల్లు లేదు కదా, ఇల్లు కట్టుకుందామని మంచి ముహూర్తం చూసుకుని ఇల్లు స్టార్ట్ చేసి కొంచెం పునాదులు వాళ్ళకి తవ్వుకున్నారు. మరి వాళ్ళకు కూడా ఇప్పుడు యాప్ యాక్సెప్ట్ చేస్తలేదు. అది 2వ విడతలో మనం ఒక 1-2 నెలల తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇంద్రం ఇళ్ళలో ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేపిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. మీకు అందరూ కూడా తెలుసు ఇవాళ మహిళల పట్ల మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మీకు అంటే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకు గాను 1,00,000 కోట్ల రూపాయలను మనము 1 కోటి మంది మహిళలకు మితి లేకుండా రుణాలు ఇచ్చి మహిళా సంఘాల ద్వారా మనము మన మహిళలను స్వయం ప్రతిపత్తి కింద అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఎంపవర్మెంట్ కింద వాళ్ళు ఆర్థికంగా స్వలంబన కొరకు ఈ కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. గతంలో మనము మరి ఐకేపీ కానీ ఇంకా ఇందిరా క్రాంతి పథకం కింద ఓన్లీ పాలు కోళ్ళు వేయించుడు ఇంకా చిన్నవి ఉంటుండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరూ కూడా తెలుసు. ఇవాళ మీరు మరి అంటే వడ్లు కొనే కార్యక్రమం కూడా ఐకేపీ వాళ్ళకి మనం సెంటర్స్ ఇచ్చినాం. అదేవిధంగా ఇలా రైస్ మిల్లు పెట్టుకోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, సోలార్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు. మన బస్సులు కూడా మీకు ఇచ్చినాం. మీరు మీ సంఘాల ద్వారా బస్సులు ఆర్టీసీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కొనుక్కొని ఆర్టీసీకి మీరు అంటే కిరాయి కూడా ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా అంటే పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా మీరు అవసరం ఉంటే గిడ్డంగులు గోడౌన్స్ కట్టుకోవచ్చు. మీ వ్యాపారం ఏది ఇస్తారో అవసరం ఉంటుంది మీ సంఘాల ద్వారా మరి చేసుకునే దానికి వెసులుబాటు ఇచ్చి పెద్ద ఎత్తున 1,00,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. మన తెలంగాణ చిన్న రాష్ట్రం. ఇవాళ మన జనాభా ఉన్నదే 4 కోట్ల మంది. మరి దాంట్లో 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 1 కోటి మంది మహిళలకు మనం లోన్ ఇప్పియాలా, అది కూడా ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇప్పియాలా. మీకు ఇంట్రెస్ట్ ఉన్న మీకు ఇష్టమైన రీతిలో మీరు దాన్ని మరి పెట్టుకొని ఖర్చు పెట్టుకొని మీరు అందరూ కూడా స్వలంబన కింద మరి మహిళా అభివృద్ధి కొరకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కాబట్టి దీని అందులో మీరు భాగస్వాములు కావాలా. తప్పకుండా ప్రభుత్వం యొక్క స్కీములు మీరు అంటే ఉపయోగించుకోవాలా. మీరు అందరూ కూడా మరి అవసరమైతే మన తల్లిదండ్రుల మీదనో భర్త మీదనో లేకుంటే పిల్లల మీద ఆధారపడకుండా మీరే ఇంటికి ఇంకా ఉల్టా మా చేత డబ్బులు ఉన్నాయి బ్యాంకులో ఇస్తా అని చెప్పి ఇంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరు కూడా శుభం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.